Hello guys, welcome to my channel Pallacharan Vlogs. ప్రపంచంలో అతి చిన్న దేశం అంటే అందరూ ఏం చెప్తారు? వాటికన్ సిటీ అని అంటారు. కానీ అంతకన్నా చిన్న దేశం ఉంది అంటే మీరు నమ్ముతారా? దాని పేరే సీలాండ్. సీలాండ్ అనేది ఎక్కడుంది? ఇక్కడ ఎంతమంది ఉంటున్నారు? ఇక్కడ జైలు ఎందుకు ఉంది? ఇలాంటి బ్రిడ్జ్ లాంటి స్ట్రక్చర్ని సీలాండ్ అని కంట్రీగా ఎందుకు పిలుస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. ఈ సీలాండ్ అనేది ఇలాంటి బ్రిడ్జ్ యొక్క నిర్మాణం అనేది యూకేకి సంబంధించిన మిలిటరీ స్ట్రక్చర్ అన్నమాట. ఇది వరల్డ్ వార్ 2లో దీన్ని నిర్మించారనమాట. అయిపోయిన తర్వాత దీన్ని ఎవ్వరు పట్టించుకోరు. ఇది ఎక్కడుందంటే లండన్ నుంచి 2 hours ట్రావెల్ చేసిన తర్వాత సముద్ర మార్గాన 1 గంట ప్రయాణిస్తే ఇంటర్నేషనల్ సీలో దీన్ని నిర్మించారనమాట. వరల్డ్ వార్ 2 తర్వాత యూకేకి సంబంధించిన ఇలాంటి మిలిటరీ స్ట్రక్చర్ సీలాండ్గా ఎలా మారింది? 1960లో రాయ్ బేట్స్ అనే అతను లండన్లో ఒక రేడియో స్టేషన్ను నిర్మించాలని అనుకున్నాడు. కానీ లండన్లో రేడియో స్టేషన్ను నిర్మించడం అనేది ఇల్లీగల్. ఓన్లీ BCCI రేడియో స్టేషన్ మాత్రమే అక్కడ లీగల్గా ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. ఏ ఒక్క రేడియో స్టేషన్ కానీ అక్కడ నిర్మించకూడదు. సో ఇతను అక్కడి నుంచి వదిలి ఈ సీలాండ్కి అయితే వచ్చి ఈ మిలిటరీ స్టేషన్కి వచ్చి తన రేడియో స్టేషన్ అయితే నిర్మించాలి అని అనుకున్నాడు. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇది కూడా యూకేకి సంబంధించిన మిలిటరీ స్టేషనే కదా, ఇది కూడా ఇక్కడ నిర్మించా కూడా అది ఇల్లీగలే కదా అని అనుకున్నాడు. కానీ ఇది టెక్నికల్గా ఇంటర్నేషనల్ వాటర్స్లో ఉండడం వల్ల ఇది ఇల్లీగల్ అయితే కాదు. అందువల్ల అతను లండన్ నుంచి అంత దూరం ప్రయాణం చేసి వచ్చి ఇక్కడ రేడియో స్టేషన్ అయితే నిర్మించాలని అనుకున్నాడు. అక్కడికి వచ్చాక తనకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ రేడియో స్టేషన్ మాత్రమే కాదు, ఇక్కడ ఒక కంట్రీనే నిర్మించవచ్చు అని తనకు అర్థమైంది. సో తనేం చేశాడంటే తనను తానే రాజుగా ప్రకటించుకొని ఆ ప్రదేశానికి ప్రిన్సిపల్స్ ఆఫ్ సీలాండ్ అని పేరు పెట్టారు. దానికి తగ్గట్లే ఒక జెండానైతే తను క్రియేట్ చేసుకున్నాడు. ఇదే అండి ఆ జెండా. అలానే ఒక పాస్పోర్ట్, కంట్రీకి సంబంధించిన కరెన్సీ, ఇమిగ్రేషన్ సర్టిఫికేట్, ఇమిగ్రేషన్ స్టాంప్, ఇలా కంట్రీకి సంబంధించిన అన్ని రకాల వీటినైతే తనైతే క్రియేట్ చేసుకున్నాడు. ఇదంతా బాగానే ఉంది. అసలు ఇక్కడ ఏమున్నాయి, ఎంతమంది ఉంటారు, ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో ఈ మిలిటరీ స్ట్రక్చర్లో 7 బెడ్రూమ్స్ ఉన్నాయి, ఒక కిచెన్, ఒక బాత్రూమ్. ఇక్కడ ఈ స్ట్రక్చర్లోనే, ఈ బ్రిడ్జ్ లాంటి స్ట్రక్చర్లోనే తను 7 బెడ్రూమ్లు, ఒక లివింగ్ రూమ్, ఒక కిచెన్, ఒక జిమ్, ఒక ప్రేయర్ రూమ్, వీటికితో సహా ఒక జైలును కూడా తను నిర్మించుకున్నాడు అనమాట. ఇవన్నీ నిర్మిస్తే సరిపోదు కదా, తాగేదానికి వాటర్ ఉండాలి, అక్కడ ఉండేదానికి కరెంట్ ఉండాలి. సో ఇతను ఏం చేశాడంటే విండ్ మిల్స్ని, సోలార్ ప్యానల్స్ని యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని క్రియేట్ చేశాడు. వాటర్ని, రెయిన్ వాటర్ని స్టోర్ చేసుకొని అక్కడ ఫిల్టర్ చేసి ఆ వాటర్ని తాగేదానికి యూజ్ చేసుకున్నట్టు. అతను ఇక్కడ ఒక సెక్యూరిటీని కూడా పెట్టుకున్నాడు. తన అనుమతి లేనిదే ఆ సీలాండ్కి ఎవ్వరూ రాలేరు అనమాట. అందరిలాగే ఈ దేశానికి కూడా మనం వీసా తీసుకోవాలి, ఇమిగ్రేషన్ తీసుకోవాలి, ఇమిగ్రేషన్ స్టాంప్ వేయించుకునే ఈ సీలాండ్కి అయితే మనం అడుగు పెట్టాలి. ఇప్పటికి కూడా యూకే అయితే దీన్ని అఫీషియల్ కంట్రీగా ప్రకటించలేదు. అయినప్పటికీ తనైతే చనిపోయారు. దీని గురించి వాళ్ళ కొడుకులను అడిగితే యూకే మీకు కంట్రీగా ప్రకటించలేదు అనే దాని మీద మీ స్పందన ఏంది అని అంటే, వాళ్ళేంది మాకు ఇచ్చేది, మేము ఆల్రెడీ కంట్రీగా ప్రకటించుకున్నాంగా అని ఈ రకంగా వాళ్ళైతే సమాధానం అయితే ఇచ్చారు. ఇదండి సీలాండ్, స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. దట్స్ ఆల్ అబౌట్ వీడియో. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.